అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు డిమాండ్ చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, సీనియర్ లీడర్లకు రెస్పెక్ట్ ఇస్తలేడని, అసభ్యంగా సైగలు చేస్తున్నాడని, ఒక సీనియర్ లీడర్ మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా స్లోగన్స్ ఇస్తున్నాడని, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు. అయితే అసెంబ్లీలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. మళ్ళీ కడియం శ్రీహరి నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోకి పోలేదని చెప్పి అబద్ధాలు కూడా చెప్తున్నాడు. సరే, కడియం శ్రీహరి అసెంబ్లీలో నిలబడి మాట్లాడుతున్నటువంటి క్రమంలో సాధారణంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీని ఖచ్చితంగా విమర్శిస్తారు, ప్రశ్నిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. సర్వసాధారణ విమర్శలు అనేది అధికార పార్టీలు ప్రతిపక్షం వాళ్ళని విమర్శిస్తారు, ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీ వాళ్ళను విమర్శలు చేస్తారు. కడియం శ్రీహరి కూడా నిల్చొని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవినీతి జరిగింది, అక్రమాలు జరిగింది, ఏదేదో జరిగిందని చెప్పి కడియం శ్రీహరి మాట్లాడుతున్నాడు. కడియం శ్రీహరి ఒక దళిత బిడ్డ. కడియం శ్రీహరి మాట్లాడుతున్నటువంటి క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి దిక్కు చూసి సేమ్ 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 నీదే పార్టీ, ఏం మాట్లాడుతున్నావు, అది ఇదని చెప్పి రకరకాలుగా పాడి కౌశిక్ రెడ్డి కొంత కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేసినట్ట. కామెంట్ చేస్తూనే పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి దిక్కు చూస్తూ ఇట్లా ఇట్లా గన్ను లెక్క ఏదో సింబల్ పెట్టి బెదిరిస్తూ ఉన్నాడట. ఇట్లా తుపాకీ పెట్టడం, తుపాకీ లెక్క గన్ను లెక్క సింబల్ పెట్టి ఇట్లా బెదిరియడం, ఇవన్నీ చేస్తున్నటువంటి క్రమంలో ఇట్లా సైగలు చేయడం, ఇష్టానుసారంగా స్లోగన్స్ చేయడం, సిగ్గుండాలి బుద్ధుండాలి అని చెప్పి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడట. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు గమనిస్తున్నారు. ఒకేసారి పాడి కౌశిక్ రెడ్డి గన్ను సింబల్ పెట్టి ఇట్లా అనడం, లేకపోతే ఇట్లా అనడం, ఇవన్నీ గమనించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిలబడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా ఇట్లా ప్రవర్తిస్తాడు. కడియం శ్రీహరి ఒక సీనియర్ లీడర్. కడియం శ్రీహరి కేసీఆర్ హయాంలో అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తి, దాంట్లో నో మోర్. కడియం శ్రీహరి నిజంగానే పార్టీ మారిండు. వాస్తవానికి బుద్ధున్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవద్దు. కానీ కడియం శ్రీహరి సరే అవసరాలకు వద్దో ఇంకోటో పార్టీ మారిండు. కడియం శ్రీహరి లేచి ఇక బీఆర్ఎస్ పార్టీని క్వశ్చన్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని రకరకాలుగా విమర్శలు చేస్తున్నాడు. కడియం శ్రీహరి టర్న్ అయిపోయిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కూడా అవకాశం వస్తుంది. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడినాక ఇంకో ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అవకాశం ఇస్తారు. అప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఓపిక పట్టాల్సింది. కానీ కడియం శ్రీహరి మాట్లాడుతున్నప్పుడే గన్ను సింబల్ పెట్టుడు, ఇష్టం ఉన్నట్టు వాగుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేది కరెక్ట్ కాదు కదా. ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా. కడియం శ్రీహరి ఒక దళిత బిడ్డ. దళిత బిడ్డను పట్టుకొని గన్ను పెట్టుడు, తుపాకీ పెట్టి బెదిరిస్తాను తమాషా అనుకుంటురా. పాడి కౌశిక్ రెడ్డి కొంచెం ఓపికతో ఉండాలి. ఒక ఎమ్మెల్యే, ఫస్ట్ టైం అయినటువంటి ఎమ్మెల్యే, నువ్వేం సీనియర్ లీడర్ కాదు. కడియం శ్రీహరి చాలా సీనియర్ లీడరు. అసలు బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ ఎంత ఓపికతో ఉంటాడు, హరీష్ రావు ఎంత ఓపికతో ఉంటాడు, చాలా సౌమ్యంగా ఉంటారు వాళ్ళు. అవకాశం వచ్చినప్పుడే మాట్లాడతారు. కౌశిక్ రెడ్డి లెక్క ఊకే రన్నింగ్ కామెంట్ ఇయ్యరు. కేటీఆర్ కూడా చాలా హుందాతనంతో చాలా అద్భుతంగా ఉంటాడు, చాలా ఓపికతో ఉంటాడు కేటీఆర్. కానీ కౌశిక్ రెడ్డి ఏందో మరి, నేను మొత్తం మాస్ లీడరు, మాస్ ఫాలోయింగ్ ఉంటుంది, నేను ఇట్నే మాట్లాడతా, నేను మొత్తం నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నడవదు కదా. అట్లా నడవదు కదా కౌశిక్ అన్న, నీకు తెలుసలేదు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా అంటే నడవదు. కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా అసెంబ్లీలో సైగలు చేయడం, అసలు కౌశిక్ రెడ్డి అంటేనే కాంట్రవర్సీకి బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారైపోయాడు. మొన్న సిపిని పట్టుకొని కరీంనగర్ సిపిని ఏదో తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా తిట్టుడు, సిఐలను బెదిరించుడు, పోలీసు వాళ్ళని బెదిరించుడు, ప్రభుత్వాధికారులను బెదిరించుడు, ప్రతిపక్షంలో ఉన్నాడేటటువంటి ముచ్చట కౌశికన్న మర్చిపోయాడు. నేను అధికార పార్టీలోనే ఉన్నా, నేను ఒక మంత్రిని, లేకపోతే నేను ఒక ఎమ్మెల్యేను, నేను కాంగ్రెస్ పార్టీలోనే అన్నట్టు కౌశికన్న బిహేవ్ చేస్తున్నాడు. అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఏ పార్టీ వాళ్ళైనా ఒకవేళ నిజంగానే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఇట్లా గన్ను చూపించినా, లేకపోతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా విమర్శిస్తాం. ఎందుకంటే ఎవరైనా కూడా అట్లా ఈ గన్నులు చూపేయడం, సింబల్స్ చూపించి చిల్లర మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా మితిమీరిపోయింది. ఓ రకంగా చెప్పాలని ఇష్టం ఉన్నట్టు వ్యవహరించడం. ఇక నా ఇష్టం అంతా నా ఇష్టం, నేను ఏది చేస్తా అది నడుస్తుంది, నేను ఎట్లా చేస్తా అట్లా. మాస్ ఫాలోయింగ్ ఉంది పాడి కౌశిక్ రెడ్డి, కాదని కాదు, కానీ ఇంత ఘోరంగా మాట్లాడొద్దు కదా. ఇప్పుడు కంప్లీట్ కౌశిక్ రెడ్డి మాటల వల్ల, కౌశిక్ రెడ్డి చేష్టల వల్ల బీఆర్ఎస్ పార్టీకి మచ్చొస్తున్నది, బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నది. దయచేసి కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్న, కౌశిక్ రెడ్డిని కంట్రోల్లో పెట్టండి, కొద్దిగా కంట్రోల్ చేయండి, నియంత్రించండి, కొద్దిగా లైట్గా కట్టేయండి చిన్నగా, లేకపోతే ఆగేటట్టు లేడు అన్న.
నేను దూకుడు పెంచుతా, నేను ఇష్టం ఉన్నట్టు చేస్తా అంటే నడవదీడ. ఒక దళిత బిడ్డను పట్టుకొని గన్ను చూపిస్తావా పాడి కౌశిక్ రెడ్డి? ఏం తమాషా అనుకుంటున్నావా? నీ జాగిర్ అనుకుంటున్నావా తెలంగాణ రాష్ట్రం ఏమన్నా? లేకపోతే అసెంబ్లీలో ఏది చేస్తే అది నడుస్తుంది అనుకుంటున్నావా? వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, చూస్తురు అన్నీ. బీఆర్ఎస్ పార్టీకి అలా మంచి మైలేజ్ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో ఈ కౌశిక్ రెడ్డి చేపట్టి అది పెంట అవుతున్నది. కౌశిక్ రెడ్డిని కొంచెం కంట్రోల్ చేయండి, లైట్గా కంట్రోల్ చేయండి కొద్దిగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు పాడి కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని రకరకాల బూతులు తిట్టుడు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. రేవంత్ రెడ్డిని కూడా క్వశ్చన్ చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మందుల షామేలు కత్తుల యుద్ధం చేస్తాం, కత్తుల కోలాటం చేస్తామంటే షామేలన్నను కూడా ఖచ్చితంగా ప్రశ్నించిన. ఒక ఎమ్మెల్యే లెక్క మాట్లాడాలి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, నోటికొచ్చినట్టు వాగొద్దు, హుందాతనంతో ఉండాలి ఎమ్మెల్యే అని చెప్పినాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే, ఇష్టం ఉన్నట్టు సింబల్స్ చూపిస్తే కౌశిక్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తాం. ఏ ఎమ్మెల్యే అయినా సరే దళితుల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా సరే, ఎంత పెద్దోడైనా సరే. ఒక దళిత బిడ్డను పట్టుకొని ఈ గన్నులు చూపించుడా కౌశిక్ రెడ్డి? అంత చిన్న సూప దళితులు అంటే నీకు? ఇప్పుడు నేనేమంటారు, కడియం సేరి పార్టీ మారిండు, నువ్వేం చేయాలి? అప్పుడు నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు నిలబడి కడియం సేరిని నువ్వు ప్రశ్నించాలి. ఎట్లా ఇప్పటిదాకా కడియం సేరి మాట్లాడిండు, ఏదో బీఆర్ఎస్ అడ్జేషన్ నిజేషన్ అన్నాడు, ఆయన బీఆర్ఎస్లోనే ఉంటుండే మొన్నటి దాకా. ఏది కడియం సేరి అన్నాడు 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతాడని కడియం సేరే చెప్పిండు. 6 నెలల్లో మళ్ళీ పోయి కాంగ్రెస్ పార్టీ కాడో కప్పుకున్నాడు. అట్లా కూడా విమర్శించవచ్చు పాడి కౌశిక్ రెడ్డి. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం నేనే ఇక ఇట్లా నడవదు కదా. నేనే అంటే ఏడవుతుంది? అది కరెక్ట్ కాదు. ఓపికతో ఉండాలి. కేటీఆర్కు హరీష్ అన్నకు ఎంత ఓపిక ఉంటుంది, ఎంత మంచిగా ఉంటారు వాళ్ళు. పంచాయతీల గొడవలకు పోరాళ్ళు ఇట్లా మేము ఉన్నామని అనరు. అసలు రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యేను లేపి, మా దగ్గర కూడా కండలు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు అని ఎందుకన్నాడట తెలుసా? ఈ పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా లేచిపోతున్నాడు. పోతుంటే రేవంత్ రెడ్డి కోపం వచ్చి, నీ దగ్గరనే కాదు నా దగ్గర కూడా ఉన్నారని చూపించిందట. అసలు కథ ఇది, గిట్లు ఉందన్నట్టు కథ. ఇక పాడి కౌశిక్ రెడ్డి ఈయన ఎట్ట గెలిచిండు అనుకుంటారు? పాడి కౌశిక్ రెడ్డి నా కారు మీద దాడి కూడా చేయించిండు ఈయన పాడి కౌశిక్ రెడ్డి. నాకు తెలిసి నేను ఆయన పైన ఆరోపిస్తున్నా, నా కారు మీద దాడి జరగడంలో పాడి కౌశిక్ రెడ్డి హస్తం కూడా ఉండొచ్చని. కౌశిక్ రెడ్డి కావాలని చేయించండేమో అని కూడా అనుకుంటున్నా. ఆ టైంలో నేను హుజరాబాదు ఎలక్షన్ టైమే, అంటే 2023 ఎలక్షన్ టైంలోనే నేను కొంత ఈటల రాజేందర్ అన్న అంటే వాస్తవానికి నాకు ఇష్టం అబ్బా, వ్యక్తిగతంగా ఇష్టం, రాజకీయంగా కూడా నాకు ఇష్టం. చాలా మంచి వ్యక్తి ఆయన. ఎందుకంటే నాకేమి ఇబ్బంది ఉన్నా, నాకేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈటల రాజేందర్ అన్న అండగా ఉంటాడు కాబట్టి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి. రాజేందర్ అన్న ప్రోగ్రామ్కి ఏటో పోతున్నటువంటి నేపథ్యంలో కెమెరా పట్టుకుని పోతున్న పబ్లిక్ బైట్లు తీసుకుందామని చెప్పి ఎలక్షన్ టైంలో కౌశిక్ రెడ్డి కథం షటిల్ బ్యాట్లు పట్టుకొని వచ్చి కార్ల పైన దాడినది. కార్ అద్దాలన్నీ వాళ్ళ వచ్చారు, షటిల్ బ్యాట్లు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చిన, కమలాపూర్ పోలీస్ స్టేషన్లో. కౌశిక్ రెడ్డి కథ సీసీ ఫోటేజ్ కూడా తీసినాం, సీసీ ఫోటేజ్ కూడా ఉంది. ఆ ఫోటేజ్ నాకు అప్పటికప్పుడు సిఐ గారు పంపించినారు. ఎస్ సార్, ఇదే సార్ నా కారని చెప్పిన. ఈ విధమైనటువంటి వ్యవహారం చేసారు వీళ్ళంతా. తర్వాత జిఎస్ఆర్ టీవీ శివన్నని పట్టుకుపోయి వాళ్ళ కెమెరామాన్ని పట్టుకుపోయి ఇబ్బంది పెట్టుడు, ఇట్లా రకరకాలుగా జరిగినాయి. పాడి కౌశిక్ రెడ్డి ఏం పెద్ద అది కాదు, కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఓపికతో ఉండాలి. మీకు అవకాశం వస్తుంది, మీరు అధికారంలోకి వస్తారు, అప్పుడు చూసుకోవాలి ఏదన్నా ఉంటే. ఇప్పుడు గిచికాయం పెట్టుకునేందుకు పంచాయతీ ఎందుకు? పాడి కౌశిక్ రెడ్డి ఎట్లా హుజరాబాద్లో గెలిచిండు తెలుసా? ఈటల రాజేందర్ ఎట్లా ఓడిపోయింది తెలుసా? మీ అందరికి దండం పెడుతున్నా, నన్ను గెలిపియండి, నేను ఓడిపోతే నా శవయాత్రకు రండి, నేను గెలుస్తే నా విజయయాత్రకు రండి అని చెప్పిండు. మేము అందరం చచ్చిపోతాం, కుటుంబ సభ్యులం, ఇక మేము బతకలేం, మా వల్ల కాదు, మీరు గెలిపియండి అని జనాలను బ్లాక్మెయిల్ చేసి గెలిచిండు. ఆఖరికి కౌశిక్ అన్న వాళ్ళ కూతురు కూడా ప్రచారం చేసింది, మా నాన్నతోటి మస్తు పనులు చేపిస్తా, మా నాన్న ఒకేలా పనులు చేయకపోతే ప్రశ్నిస్తా అని చెప్పి ఆ చెల్లె కూడా చెప్పింది. ఇక కౌశిక్ అన్న నమ్మి దన్న ఓట్లు గుద్దిరు, ఈటల రాజేందర్ అన్న ఓడగొట్టిరు అక్కడ జనం. ఇవాళ ఏంది మరి హుజరాబాద్లో ఏం జరిగింది? ఎట్లుంది కదా హుజరాబాద్లో? ఇక గిసొంటి ఎమ్మెల్యే మీకు పోలీసు వాళ్ళని తిట్టుడు, అధికారులను తిట్టుడు, ఎవరిని పడతాలని విమర్శించుడు, తిట్టుడు, ఇవే. మొన్న అంటున్నాడు కౌశిక్ అన్న, రేవంత్ రెడ్డి అట ఏమన్నాడు, మైహోం పూజ అపార్ట్మెంట్ అనుకుంటా, మైహోం పూజ అపార్ట్మెంట్కి పోతాడు రాత్రిపూట బండి మీద. ఎందుకు పోతుండో మరి కౌశిక్ రెడ్డి? ఆరోపణలు, ఆధారాలు ఉంటాయి కదా మాట్లాడాల్సింది. ఆరోపణలు చేస్తే ఎట్లా అన్నా? ఎట్లా? గజల కాంతమన్న ఏమో కేటీఆర్ హీరోయిన్లను తీసుకొని పార్కాయతు పోతున్నాను కాంతమన్నకు. అసలు మీరు ప్రజాప్రతినిధులు అనేటటువంటి ముచ్చట ఎందుకు మర్చిపోతారు? ఏమన్నా సిగ్గుందా మీరు మాట్లాడే ముందు? సిగ్గుందా ఏమైనా మాట్లాడే ముందు? మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి, ఏం రాజకీయం నేర్చుకోవాలి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏంది ఆ కాంతమన్న, గజల కాంతమన్న ఏమో కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్నట్టారు,
ఈ కౌశిక్ రెడ్డి ఏమో రేవంత్ రెడ్డి బండి మీద ఎటో పోతున్నాడు, ఏదో అపార్ట్మెంట్ పోతున్నాడు. ఈ చిల్లర మాటలు ఏందండి ఈ రాజకీయ నాయకులు మాట్లాడడం నాకు అర్థం కాదు. ఏం చిల్లర మాటలు ఇవి? జనాలు చాలా మంది చీ అంటారు ఈ మాటలు విని. నేను చెప్తున్న మాట కాదు, జనాలే చెప్తున్నారు. ఇవి బంద్ చేయండి, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడండి. ఇవాళ కూడా కౌశిక్ ఈ గన్నేంది గన్ను వీడియోలు చూపిస్తా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, గట్టిగా రైతుల సమస్యలపైన మాట్లాడతా. రైట్గా టాపిక్లోకి పోతే పాడి కౌశిక్ రెడ్డి ఇట్లా గన్ను పెట్టడం ఎవరు చూసిరంటే బాలు నాయక్ చూసిండు, ఎమ్మెల్యే. ఆయన మాట్లాడిన ఒకసారి వినూరి. ఓ దళిత బిడ్డగా మరి అనేకటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కడియం శ్రీహరి గారిని వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష నేను పక్కనే ఉండి చూస్తున్నాను అధ్యక్ష. నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు అధ్యక్ష. కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా పట్ల వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేయాలి, చంపుతామనేటటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కథకు పాపం కేటీఆర్, హరీష్ రావు బలవుతున్నారు కదా. దళితులు, గిరిజనులు అంటే పాడి కౌశిక్ రెడ్డి బిహేవియరు, పాడి కౌశిక్ రెడ్డి దందాకు పాపం కేటీఆర్, హరీష్ అన్న పాపం ఇద్దరు మాటలు పడుతురు. హరీష్ అన్న కౌశిక్ అన్న తీసేది పార్టీలోకి వెళ్ళి ఫస్ట్ అవసరం కూడా లేదు. ఆయన ఏమిటి మరి ఆయన ఓపికతో ఉండాలన్న మనిషి. ఇంత ఆవేశపడ్డ ఎందుకన్నా? అవకాశాలు వస్తాయి అందరికీ. హరీష్ అన్న ఉత్తగానే రన్నింగ్ కామెంట్ ఇయ్యడు. హరీష్ రావు ఉందాతనంతో ఉంటాడు, అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాడు. అందరి లెక్క మైకులు లాక్కూడా ఆయన. కేటీఆర్ కూడా అవకాశం వచ్చినప్పుడే మాట్లాడతాడు. కానీ అయితే విచిత్రం అసలు కౌశిక్ రెడ్డిది ఏందో అర్థం కాదు. కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ అవుతుందంటే కౌశిక్ రెడ్డి వల్లనే. ఎక్కడ ఓ వివాదాలు పంచాయతీలు గంతే. కాంట్రవర్సీగా బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారైపోయింది కౌశిక్ రెడ్డి. బాలునాయక్ చెప్తా ఉన్నాడు నేను చూసినా అని చెప్పి బాలునాయక్ సంబంధించినటువంటి వర్షన్. ఇక కడియం శ్రీహరి మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపిస్తే అంతకంటే ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో వినుర్రి. ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్ సాంప్రదాయాన్ని రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను తమకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష సభా నాయకుడిగా, బీఆర్ఎస్ శాసన సభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా ఒక దళితుడు స్పీకర్ గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్ కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. అట్లా పార్టీ కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలని ఎథిక్స్ కమిటీ కూడా ఇస్తున్నారు. అంటే కౌశిక్ రెడ్డి ప్రవర్తన కథ ఇట్లుంది, సీసీ కెమెరాలో కూడా ఇప్పుడు వెరిఫికేషన్ చేస్తారు, చూస్తారు.
ఓపిక ఉండాలి కౌశిక్ అన్న, ఎందుకట్లా టకటక అన్నీ అయిపోవాలంటే అయిపోతాయా? జరా ఓపిక పట్టు, మీకు కూడా అవకాశం వస్తుంది, అధికారంలోకి వస్తారు మీరు కూడా. కొద్దిగా ఓపిక లేకపోతే ఎట్లా? ఈ వీడియో చూడుర్రి. కూర్చోండి. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్ లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని అంతెందుకని అంటే కడియం సరే ఇట్లా మాట్లాడుతూ ఉంటే పాడి కౌశిక్ రెడ్డి సేమ్ 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 అని మొత్తుకున్నాడు. బీఆర్ఎస్ వాళ్ళకు సిగ్గుండాలి కదా ఇట్లా అరవడానికి అని చెప్పి స్పీకర్ సార్తో మాట్లాడుతూ ఉంటే కడియం శ్రేరి నీకుందా సిగ్గు అని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సేమ్ 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 అని చెప్పి కడియం శ్రేరి మాట్లాడుతుంటే పాడి కౌశిక్ రెడ్డి కామెంటరీ ఇస్తున్నాడు. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. అబ్జర్వ్ చేసి పాడి కౌశిక్ రెడ్డి రకరకాల వింతగా పెడుతున్నాడు అట. ఏంది ఇక అవి చెప్పలేను నేను, ఆ సింబల్స్ ఇట్లా పెట్టుడు అట్లా పెట్టుడు సింబల్స్ పెడుతున్నాడట. పెడుతుంటే అన్ని అబ్జర్వ్ చేసి ఒక సీనియర్ ఎమ్మెల్యే పైన పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తన ఇది కరెక్ట్ కాదు, ఇట్లా ఉండకూడదు, ఇమీడియట్లీ ఈయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఈయన దీంట్లో కంటిన్యూ కావడానికి కరెక్ట్ కాదు. ప్రతిసారి పాడి కౌశిక్ రెడ్డికి ఇంతే, ఎప్పుడు అసెంబ్లీకి పోయినా పాడి కౌశిక్ రెడ్డి ఏదో ఒక పెంట పెడతాడు. ఇప్పుడు కూడా అదే పెంట పెడుతున్నాడు. అసలు కేటీఆర్ హరీష్ రావు ఎంత ఓపికతో ఉంటారు, ఎంత మంచుకుంటారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి ఏందో అర్థం కాదు. కంప్లీట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓకే, కౌశిక్ రెడ్డి తప్ప. అంటే కౌశిక్ రెడ్డి నేను చాలా పెద్ద ఎమ్మెల్యే, తోపు ఎమ్మెల్యే అనుకుంటాడు. కానీ అట్లా అనుకుంటే కుదరదు. చాలామంది ఉంటారు ఇక తోపులు, మనమే కాదు కదా. నేను ఒక్కనే పెద్ద మనిషి అంటే కుదరదు కదా, నీకంటే మస్తు మంది ఉన్నారు పెద్దోళ్ళు. జర ఓపిక పట్టు కౌశిక్ రెడ్డి, జర ఓపిక పట్టు. సరే ఆయన పార్టీ మారిండు, ఆయన బుద్ధి లేదు, పార్టీ మారిండు. అప్పుడు మీరు ఏం చేయాలి మీరు? గట్టెట్లా పార్టీ మారుతావు? ఇప్పుడేమో రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు, కాంగ్రెస్ని పొగుడుతున్నాడు, ఆయన మా పార్టీలోనే గెలిచిండు, ఇలా ఇంకా బుద్ధి లేకుండా ఆ పార్టీలో పోయి ఇట్లా మాట్లాడుతున్నాను చెప్పి ఆయన విమర్శలు చేయవచ్చు. కానీ విమర్శలు పక్కన పెట్టి ఒక దళిత బిడ్డను పట్టుకొని పాడి కౌశిక్ తుపాకీ చూపించడట, గన్ను చూపించడట, ఈ తమాషాలు బంద్ చేయాలి కౌశిక్ అన్న. ఇది కరెక్ట్ కాదు అంటున్నాం. దళిత బిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టాం ఎవరైనా సరే. ఆయన ఎస్ తప్పు చేసిండు, కడియం సేరి తప్పు చేసిండు, కానీ ఆ తప్పును ఎత్తి చూపాలి మీరు. అసెంబ్లీలో అయినా ప్రశ్నించాలి, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడాలి, అంతే తప్ప ఇష్టం ఉన్నట్టు చేస్తే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు కదా. సో మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పోయే అవకాశం ఉంది ఆయన ప్రవర్తన వల్ల, ఆయన చేస్తున్నటువంటి కథ వల్ల. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కేటీఆర్ గారు దయచేసి ఆ పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిగా కంట్రోల్లో పెట్టండి, లేకపోతే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.